హిట్ ఫిల్మీ న్యూస్. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. మాస్ థియేటర్లలో భారీ ఆదరణ లభిస్తోంది. తమన్ సంగీతం అద్భుతంగా ఆకట్టుకుంది. రెండో భాగంలో సెంటిమెంట్ సీన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలయ్య బోయపాటి కాంబో అంటేనే ఓరమాస్. ఈ కాంబోకు సూపర్ ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు ఈ కాంబో మళ్లీ సక్సెస్ అందుకుంది. అఖండ 2 సినిమా ఫస్ట్ షో నుంచే థియేటర్లను కిక్కిరిసిపోయేలా చేసింది. బోయపాటి శ్రీను సినిమాల్లో అంచనాలు ఉంటాయి, కానీ అఖండ 2 అన్ని హద్దులు దాటేసిందని ప్రేక్షకులు అంటున్నారు. మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్స్ అన్నీ స్కై లెవెల్కి తీసుకువెళ్లాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. మంచి ట్రాన్స్లోకి తీసుకువెళుతోందని అభిమానులు కితాబిచ్చారు. రెండో భాగంలో వచ్చిన సర్ప్రైజ్ సెంటిమెంట్ సీన్ సినిమాకు సోల్ అని అందరూ అంటున్నారు. మాస్ థియేటర్లలో ఈ సినిమాను చూడాల్సిందే అని సోషల్ మీడియా నిండా పోస్టులు వర్షంలా కురుస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్లో దక్షిణ భారతదేశంలోనే తొలి డాల్బీ సినిమాలో ప్రారంభిస్తున్నారు. ఇది పూణే తర్వాత భారతదేశంలోనే రెండో అతిపెద్ద డాల్బీ సినిమా కావడం విశేషం. దీంతో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ బ్యానర్లో దక్షిణ భారతదేశంలోనే మొదటి డాల్బీ సినిమాను హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. డిసెంబర్ 13 నుంచి ఈ అత్యాధునిక థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సౌండ్తో కూడిన ఈ సినిమా థియేటర్ దేశంలోనే రెండో అతి పెద్దది కావడం విశేషం. పుణేలోని థియేటర్ తర్వాత ఇదే రెండో స్థానంలో నిలుస్తుంది. ఈ థియేటర్లలో సినిమా చూడడం ఒక కొత్త అనుభవం అవుతుందని అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని థియేటర్ను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం మహేష్, రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవల వచ్చిన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా థియేట్రికల్ రన్ను 30 crores గ్రాస్తో ముగించింది. ది వారియర్, స్కంద సినిమాల కంటే తక్కువ వసూలు చేసింది. ఫైనల్గా మంచి టాక్ తెచ్చుకున్నా కూడా ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. దీంతో మైత్రి మూవీ మేకర్స్కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా థియేట్రికల్ రన్ను పూర్తి చేసుకుంది. మొత్తం 30 కోట్ల గ్రాస్తో ముగిసిన ఈ చిత్రం డిజాస్టర్ రిజల్ట్ను మూటగట్టుకుంది. గతంలో వచ్చిన ద వారియర్, స్కంద సినిమాల కంటే కూడా తక్కువ వసూళ్లు సాధించి రామ్ కెరీర్లో మరో వరుస ఫ్లాప్గా నమోదైంది. రెడ్ సినిమా తర్వాత రామ్కి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. అదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా తెలుగు టైర్ 2 హీరోలతో వరుసగా నష్టాలు చవిచూస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే చాలా తక్కువ వసూలు చేయడంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది. మొత్తానికి పాజిటివ్ టాక్తో కూడా ఈ సినిమా ఫ్లాప్గా నిలవడం షాకింగ్ విషయంగా మారింది. మరి రామ్ నెక్స్ట్ మూవీతో అయినా కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. టాలీవుడ్లో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో రానున్న చిత్రం మోగ్లీ. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు బండి సరోజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. సెన్సార్ బోర్డు సభ్యులు తన నటనకు భయపడ్డారని ఆయన అనడంతో సోషల్ మీడియాలో ఆ విషయం బాగా వైరల్ అయింది. దీనిపై నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక క్షమాపణలు చెప్పింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల, సాక్షి మధోల్కర్ జంటగా నటించిన చిత్రం మోగ్లీ. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన బండి సరోజ్ కుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో షాకింగ్ కామెంట్స్ చేశారు. తన నటన చూసి సెన్సార్ అధికారులు భయపడ్డారని, అందుకే ఏ సర్టిఫికెట్ ఇచ్చారని వ్యాఖ్యానించారు.
ఈ మాటలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సెన్సార్ బోర్డుకు సభ్యులకు క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది. బండి సరోజ్ అనుకోకుండా అలా మాట్లాడారని, ఎవరినీ కించపరచాలని ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఆ మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించి సంబంధిత వీడియోని అన్ని మాధ్యమాల నుంచి తొలగిస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలిపింది. కాగా ప్రీమియర్స్ లో ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక రేపు రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి. గత వారం బాలకృష్ణ అఖండ 2 చివరి నిమిషం వాయిదా పడి నేడు విడుదలయ్యి ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాలీవుడ్ నటుడు కార్తీ నటించిన అన్నగారు వస్తారు కూడా అదే బాట పట్టింది. ఆర్థిక సమస్యల కారణంగా తమిళ్, తెలుగు భాషల్లో రేపు రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం నిలిపివేతకు గురైంది. స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ నిర్మాణంలో కార్తీ కథానాయకుడిగా నటించిన అన్నగారు వస్తారు చిత్రం డిసెంబర్ 13న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా రిలీజ్ను నిలిపివేస్తున్నట్లు యుఎస్ డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా ప్రకటించారు. గత వారం బాలకృష్ణ అఖండ 2 కూడా వాయిదా పడి నేడు విడుదలైంది. మంచి టాక్తో దూసుకుపోతోంది. మరి కార్తీ అన్నగారు వస్తారు సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. వరుస ఫ్లాపులతో ఉన్న కార్తీకి ఈ సినిమా ఫలితం చాలా కీలకం కానుంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ పెద్దిపై మామూలు అంచనాలు లేవు. అయితే సినిమా విడుదల వాయిదా పడిందన్న పుకార్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. చికిరి చికిరి పాట అద్భుత స్పందనకు కృతజ్ఞతలు తెలుపుతూ అంతకుముందు ప్రకటించిన తేదీకి సినిమా రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్దిలో రామ్ చరణ్ హీరోగా నటిస్తూ ఉండగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో కన్నడ స్టారు శివరాజ్ కుమార్, జగపతి బాబు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లిమ్స్, చికిరి చికిరి పాట గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టించాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ తన పూర్వరూపంలో కనిపించి అభిమానులను ఫిదా చేస్తున్నాడు. కొత్త లుక్తో ఫ్యాన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. కోట్ టీంతో ఆయన దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లుక్ చూసి అభిమానులు ఎంతగానో ఎగ్జైట్ అవుతున్నారు. వింటేజ్ బన్నీ ఈజ్ బ్యాక్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత రఫ్ అవతారంలో కనిపిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మళ్లీ తన సిగ్నేచర్ స్టైల్ కి తిరిగి వచ్చాడు. ఆయన తాజా లుక్ చూస్తుంటే రేస్, జులై సినిమాల్లాంటి రోజులు గుర్తుకొస్తున్నాయి. యంగ్ హీరో ప్రియదర్శి నేతృత్వంలోని కోర్టు మూవీ టీమ్ ను కలిశారు బన్నీ. ఆ ఫొటోస్ లో అల్లు అర్జున్ స్టైలిష్ హెయిర్ స్టైల్, కూల్ అటైర్ తో కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసిన అభిమానులు వింటేజ్ బన్నీ ఈజ్ బ్యాక్ అని ట్రెండింగ్ చేస్తున్నారు. దర్శకుడు అట్లీ స్టైలిష్ టేకింగ్ కి అల్లు అర్జున్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ హిట్ గా మారబోతోంది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ చిత్రానికి మరో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఇచ్చిన రివ్యూ వివాదాస్పదమైంది. సినిమా బాగుందని కొనియాడిన హృతిక్ రాజకీయ అంశాలు అంగీకరించలేదని ఒక వ్యాఖ్యం రాయడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ట్రోలింగ్కు గురయ్యాడు. డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ చిత్రం పాకిస్తాన్ ఉగ్రవాద క్రూరత్వాన్ని ఆవిష్కరించిన స్పై యాక్షన్ థ్రిల్లర్గా మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రానికి హృతిక్ రోషన్ తన రివ్యూ ఇవ్వగా అదిప్పుడు ఆయనకి తలనొప్పిగా మారింది. ఈ సినిమా హృదయానికి హత్తుకుందని, అద్భుతంగా ఉందని కొనియాడారు. అయితే రాజకీయ అంశాలను అంగీకరించలేను అని ఒక్క వాక్యం జత చేశాడు. దీంతో ఈ మాటలు వెంటనే వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ ఉగ్రవాద దాడులను ఎందుకు అంగీకరించలేదని నెటిజన్లు ప్రశ్నిస్తూ హృతిక్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమాను మెచ్చుకున్న హృతిక్ ఈ ఒక్క వాక్యంతో వివాదంలో చిక్కుకున్నాడు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద రోజు రోజుకు సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్కు గురవుతోంది. తాళి విషయంపై భర్త వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు మార్ఫింగ్ ఫోటోల వరకు వచ్చింది.
డబ్బులు తీసుకొని వేధిస్తున్నారని చిన్మయి ఆరోపించింది. సింగర్ చిన్మయి శ్రీపాద గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో తీవ్ర వేధింపులు ఎదుర్కొంటోంది. అవసరం లేని ప్రతి నెగిటివ్ కామెంట్ కి రిప్లై ఇస్తూ ట్రోల్ అవుతుంది. భర్త రాహుల్ రవీంద్రన్ తాళి వేసుకోవడం తన ఇష్టమని చెప్పిన మాటలతో మొదలైన ట్రోలింగ్ ఇప్పుడు అసభ్య కామెంట్లు, మార్ఫింగ్ ఫోటోల దాకా వచ్చింది. తాజాగా ఓ మార్ఫుడ్ బోల్డ్ ఫోటో వైరల్ కావడంతో చిన్మయి ఘాటుగా స్పందించింది. గత 8-10 వారాలుగా తమ కుటుంబం తీసుకుని ట్రోలింగ్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. ఆ ఫోటోను పోలీసులకు ట్యాగ్ చేస్తూ వీడియో పోస్టు చేసింది. అమ్మాయిలు ఇలాంటి వేధింపులకు భయపడకూడదని, కుటుంబానికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు ఇప్పటికే ఫిర్యాదు అందింది. పిల్లలు చచ్చిపోవాలని కోరుకునే వారికి అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయాలా అని చిన్మయి ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నటుడు సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియా తరహాలో భారత్లోనూ చట్టం రావాలని కోరారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఆయన ఏమన్నారంటే, పిల్లలపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం గురించి నటుడు సోనూ సూద్ ఆందోళన వ్యక్తం చేశారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్యాన్ విధించాలని ఆయన స్పష్టమైన డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే ఈ నియమాన్ని అమలు చేస్తున్నాయని, భారత ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించాలని సూచించారు. సోషల్ మీడియా వ్యవస్థ వల్ల పిల్లలు నిజమైన బాల్యాన్ని కోల్పోతున్నారని, కుటుంబ బంధాలు దెబ్బతింటున్నాయని సోను ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఆరోగ్యం, చదువు, సామాజిక వ్యవహారం, వ్యక్తిత్వ వికాసంపై తీవ్ర ప్రభావం పడుతోందని హెచ్చరించారు. దేశ భవిష్యత్తు కోసం ఇప్పుడే చర్యలు తీసుకోవాలని, రేపటి మెరుగైన భారత్ కోసం ఈ రోజు పిల్లలను రక్షించాలని సోనూ సూద్ కోరారు. ఆయన చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలుపెట్టాయి. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.